ఇప్పటిదాకా ఉన్న విధానాన్ని తీసేయడం అనేటువంటి ఇది ఇప్పుడే మనం బ్లేమ్ గేమ్ నడపద్దు. అది వాళ్ళు చెప్పుకుంటున్నారు కాబట్టి సాక్షి వాళ్ళు సదరం సర్టిఫికెట్ల విషయంలో. మామూలు పెన్షన్ల విషయంలో మాత్రం గ్రౌండ్ లెవెల్లో పెద్ద చర్చ నడుస్తుంది. ఏంటంటే అంటే అనర్హులకి ఇచ్చారు కూడా మొదలైనవి అంటే సార్ అదైతే వాస్తవం. ఆ సర్వేల తర్వాత మనం చూడాలి. అంటే ఒక్కటి ఆస్పెక్ట్ ఖాయమండి, మీడియా మన చేతుల్లో ఉంది. ఇదివరకటి రోజుల్లో పెన్షన్ తీస్తేనేమో జగన్ ఇంత పెన్షన్ తగ్గించేశాడు, అన్ని పెన్షన్లు తగ్గించేశాడు అని చెప్పి ఆంధ్రజ్యోతి నాడు వార్తలు రాసింది. దాంతోపాటు ఇదే చంద్రబాబు అదే పవన్ కళ్యాణ్ నిన్నటిదాకా అనర్హులు ఇవాళ నిన్నటిదాకా అర్హులు ఇవాళ అనర్హులు అయిపోతారా అని క్వశ్చన్ చేశారు. 1,50,000 ఏమో తీస్తేనే, ఇప్పుడు ఆల్రెడీ 1,50,000 తీసేశారు. ఇంకెంతమంది తీస్తారో తేలాల్సి ఉంది. లేదా వీళ్ళకి తీసేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 67 లక్షలు ఏమి ఇస్తున్నట్టున్నారు కదా, ఓ 10-20 లక్షల మందికి వీళ్ళకి తీసేసి తెలుగుదేశం కార్యకర్తలకు ఏమైనా ఇచ్చుకుంటారా వాళ్ళ నాయకులకి? యాక్చువల్గా ఇంటికో పెన్షన్, ఇప్పుడు ఇంట్లో 2 పెన్షన్లు ఏమన్నా రాసిస్తారా వాళ్ళకి? ఇది జరిగితే గ్రామీణ ప్రాంతాల్లో చాలా పెద్ద అన్రెస్ట్ వస్తుంది. ఎందుకంటే ఇది దాచేది కాదు, భారం తగ్గించుకుంటుందా ప్రభుత్వం? అదే చూడాలి. రేపు మొత్తం టోటల్గా వచ్చిన పెన్షన్లని బట్టి ఉంటుంది. ఈ స్థాయిలోనే ఉన్నాయి అనుకోండి, కార్యకర్తల్ని ఇప్పుడు వస్తున్న వాళ్ళని తీసేసి, అంటే వాస్తవంగా జగన్ అయితే ఈ విషయంలో ఎవడు బ్లేమ్ చేయడానికి లేదు. రాజకీయాలకు అతీతంగా అందరికి ఇచ్చాడు, ఈవెన్ తెలుగుదేశం వాళ్ళకు కూడా ఇచ్చాడు.